అందరికీ నమస్కారం. తెలుగు భాషా ప్రియులకు ఇష్టమైనది సాహితీ స్రవంతి. ఈ సాహితీ స్రవంతిలో కవులు తమ కవిత్వాలతో, రచయితలు తమ రచనలతో, విశ్లేషకులు తమ విశ్లేషణలతో, వక్తలు తమ వాక్చాతుర్యంతో ఎటు చూసినా తెలుగు అభిమానం కనిపిస్తుంది, తెలుగు భాష వినిపిస్తుంది. ఇంగ్లీష్ లెక్చరర్ మరియు తెలుగు భాషా రచయిత అయిన డాక్టర్ విజయ్ కోగంటి గారు రచించిన ఎవరిది చూపు కవిత్వ సంపుటి పుస్తక పరిచయ సభకు ఈ సాహితీ స్రవంతి వేదికగా మారింది. ఈ కార్యక్రమాన్ని చూసే ముందు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వాచింగ్ జాన్ సార్ కాకినాడ. డాక్టర్ వాడ్రే వీరలక్ష్మీదేవి గారిని సాధారణంగా ఈ యొక్క సమావేశంలో వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ప్రతిభామూర్తి, మహిళా మూర్తుల ఆత్మనిర్భరతకు, ఆత్మ గౌరవానికి నిలువెత్తు రూపమే భాసిల్లే నిత్య చైతన్య స్ఫూర్తి, ప్రాచీన ఆధునిక సాహిత్యం పట్ల అభినవేశం కలిగిన సాహితీ విరాణమూర్తి శ్రీమతి డాక్టర్ వాడ్రే వీరలక్ష్మీదేవి గారు. శైలిలో విశ్లేషించే జీవ చైతన్య రహస్యం తెలిసిన రచయిత్రి, ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించే కవయిత్రి డాక్టర్ కాళ్ళకూరి శైలజ గారిని సాధారణంగా మీ కరతాళ మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ శైలజ గారు కాలానికి పరిమళాలంటే పుష్పించే క్షణాల్ని అందంగా అక్షరీకరిస్తారు. పాలించి శాసించి అక్షరాల అక్షౌహిణీలతో కవాతు చేయిస్తారు. అలా ఉద్భవించినవే కొందరు కూటికి చేరే వేళ, కావో సాగిపో హాయిగా, మంచి వక్త, బహుగ్రంథకర్త, అలాగే సిక్కమణి గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ పట్టాభి కవిత్వంపై థీసిస్ సమర్పించి పిహెచ్డి కూడా తీసుకున్నారు. అటువంటి సిక్కమణి గారు ఈరోజు మనకి ఈ పుస్తకావిష్కరణ రావడం అనేది నిజంగా మనందరికీ అదృష్టం. నేను ఊహించలేదు. ఆయన కాకినాడ అనుకోకుండా కాకినాడలో ఉండడం. నేను అధ్యక్షుడు వారికి కార్యక్రమం అప్పగిస్తాను. ప్రస్తుతం కామవరపు కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నారు. ప్రవృత్తి రీత్యా సాహిత్యాభిలాషి, కథా రచన, కవిత్వం, అనువాదాలు, సమీక్షలు కూడా చేస్తుంటారు. దక్షిణాఫ్రికా రచయిత అటోల్ ఫ్యూగార్డ్ నాటకాలపై పరిశోధన చేసిన సిద్ధాంత గ్రంథానికి ఆయన పిహెచ్డి తీసుకున్నారు. 2 సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్తో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఆంగ్ల అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ఇక ఈయన రచన విషయానికి వస్తే 2017 సంవత్సరంలో ఇలా భూదామా రంగులు కవిత్వ సంపుటి, ఈ యొక్క కవిత్వ సంపుటి ముందా చెప్పాను కదా, మన సాహితీ సంస్థ ద్వారా ఇదే వేదికపై మనం ఆవిష్కరించుకున్నాం. ఈ యొక్క కవిత్వ సంపుటికి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం కూడా ఆయన అందుకున్నారు. అలాగే 2020 సంవత్సరంలో ఒక ఆదివారం సాయంత్రం కవిత్వ సంపుటి వెలువడింది. 2021 సంవత్సరంలో ఎన్నో ఎన్నెన్నో విజ్ఞానదాయక సేవలు, ఎన్నో ఎన్నెన్నో విజ్ఞానదాయక సేవలు జరిగే మన వేదిక సాహితీ స్రవంతి వేడుక. ప్రతి నెల సాహిత్య వేళ సాహితీ అతుల సన్నుతమైన ఆంధ్ర భాష, దేశ భాషలయందు తెలుగు లెస్సనుచు శ్రీనాథరాయలచే తనచ్చు భాష. ఆంధ్ర భాషాత్వమనల్ప తపఫలం బని అప్పయ దీక్షితుండు అనిన భాష. జున్ను చక్కెరల కన్న పనసత్వల కన్నండి వెలుగులను చిన్ను సంస్కృతి వితతి కలిగి అతి పురాతనమైన గంజము గనిన ఆంధ్ర భాషా విభవం ఎన్ననగునే. ఈనాటి కవి డాక్టర్ కోగంటి విజయ్ గారికి ఎవరిది చూపు అనే వారి కవితా సంపుటిని ఆవిష్కరించబోతున్న ఆచార్య శిఖామణి గారికి, ఈ కవితా సంపుటిపై చక్కని విశ్లేషణ చేయనున్న మేడమ్స్ డాక్టర్ వాడ్రే వీరలక్ష్మీదేవి గారు, డాక్టర్ కాళ్ళకూరి శైలజ గారు, సాహితీ స్రవంతి మరి గౌరవాధ్యక్షులు హనుమంతరావు గారికి, ఇక వేదిక ముందున్న కవులు, రసజ్ఞులు, ఆయన సభాసదులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. సాహిత్య స్రవంతి కాకినాడ శాఖ
ఒక చిన్న గ్యాప్ తీసుకుని ఒక చక్కని కవితా సంపుటిని ఇక్కడ ఈవేళ పునరావిష్కరించుకోవడానికి సంసిద్ధమవుతాను. ఎవరిది కవితా సంపుటి ఆవిష్కరణకు అధ్యక్షత వహిస్తున్న సుప్రసిద్ధ సాహితీవేత్త ఆత్మీయ మిత్రులు డాక్టర్ దుర్సుల కృష్ణబాబు గారికి ఈ గ్రంథాన్ని సమీక్షించడానికి ఇచ్చేసినటువంటి విధిష్ణులు ఇద్దరు మన ఆత్మీయులు డాక్టర్ వార్దేవి దేవ్ గారికి, డాక్టర్ వేదిక మీద మరొకసారి ఎవరిది చూపు కవిత్వ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి శిఖామణి గారికి, సభాధ్యక్షుడు కృష్ణబాబు గారు, నాకు ప్రియమైనటువంటి స్నేహితురాలు డాక్టర్ శైలజ గారు, ఇవాల్టి కథానాయకుడు విజయ్ కోగంటి గారు, అందరికీ నమస్కారం. సభలో ఉన్నటువంటి పెద్దలు, సాహిత్యాభిమానులు, ఇంత వృత్తిగా కార్తీ అండలో కూడా సాహిత్యం వినడానికి వచ్చినటువంటి సాహిత్యాభిమానులు మీరు, మీ అందరికీ కూడా నా నమస్కారం. విజయ్ కోగంటి గారి గురించి, ఆయన పుస్తకం గురించి చెప్పే ముందు ఆయనని నేను మొదటిసారి చూసినటువంటి ఒక మర్చిపోలేని అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. విజయవాడలో ప్రసూరి గారి ఇంట్లో ఒక సాహిత్య సమావేశం జరిగింది. అక్కడ వసుధారాణి రాసినటువంటి కేవలం నువ్వే అన్న పుస్తకాన్ని కళ్యాణి నీలారంభం గారు ఓన్లీ యూ అని ఇంగ్లీష్లో అనువాదం చేశారు. ఆ ఇంగ్లీషు అనువాద పుస్తకాన్ని ఎవరో పబ్లిషర్స్ వేశారు. ఆ పుస్తక ఆవిష్కరణ ఆ వేళ ప్రసూరి గారింట్లో జరిగి, ఈ పద్యం ఉంది కదా, ఆయన చెప్పారు, నా భారతంలో ఏముంటుంది అంటే ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నితత్వము. చూడండి, ఇట్లా చూసుకుంటూ వెళ్ళండి. ప్రసన్న కథా కలితార్థయుక్తి మొట్టమొదట ఇలా చూసుకుంటూ వెళ్ళండి. అలా చూసినప్పుడు విజయ్ గారు ఆయన కవిత్వంలో ఏముంటుంది అంటే, ఏ దృష్టితోటి ఆయన కవిత్వాన్ని రాస్తున్నారు, ఏ దృష్టితోటి మనం ఆయన కవిత్వంలో ప్రవేశించాలి అన్న తాళం చెవిని ఆయనే ఒక ఆదివారం సాయంత్రం అన్న కవిత్వ పుస్తకంలో ఇలా చెప్పారు. చూడండి, ఒక కవితా వాక్యాన్నైనా కావాలి. ఆ కవిత పేరు కవితల తాలూకు పేర్లు కూడా శీర్షికల్లాగే, పుస్తకాల శీర్షికల్లాగే అవి కూడా పొయిటిక్గా ఉన్నాయి కదా. ఒక కవితా వాక్యాన్నైనా కావాలి, ఇంకేమైనా కాకపోయినా ఒక కవితా వాక్యాన్నైనా కావాలి. అందులో ఆయన కవిత్వం ఎట్లా చదవాలో 2 స్టాంజాల్లో చెప్పారు. అలా సూర్యునిలా మొదలై మెల్లగా తారాడుతూ పొడుచుకొస్తున్న ఈ పొద్దు దానిని ఆహ్వానిస్తూ ఈ ఆకుపచ్చని అడవిని నింపే వేల కువుకవల పాటలు తప్పదు. ఈ నులివెచ్చని సంతోషాన ములిగి తేలాలంటే నేను కవితావాక్యాన్ని కావాలి. ఆయన కవితావాక్యంగా ఎందుకు మారాలనుకుంటున్నాడు అంటే, ప్రకృతిలో ఉన్నటువంటి ఒక సూర్యోదయం, లేకపోతే పక్షుల తాలూకు వేల పాటల కువకువలు, ఈ నులివెచ్చని సంతోషంలో నేను ములిగి తేలాలంటే తప్పకుండా నేను కవితావాక్యం కావాలి. అంటే నేను ఇందుకు కవిత్వాన్ని ఇలాంటప్పుడు కవిత్వాన్ని రాస్తాను. ఇలాంటి ప్రకృతి నుంచి నాకు ఇలాంటి పారవస్యం, ఇలాంటి ఆనందం కలిగినప్పుడు నేను కవిత్వాన్ని రాస్తాను. ఇక రెండోది ఏమిటి, ఇంకా రెండోసారి ఎప్పుడు రాస్తాట కవిత్వం, నిరంతరంగా కురుస్తున్న ఈ జీవితపు వర్షాన ఒక స్వచ్ఛమైన చినుకునై నేలను చేరాలన్నా, నిరంతరంగా కురుస్తున్న ఈ జీవితపు వర్షాన ఒక స్వచ్ఛమైన చినుకునై నేలను చేరాలన్నా, పచ్చని మనసులను కప్పేసిన అనేక మలినాలను తరిమేస్తూ మరో శుభ్రవర్ష జగతిని సృష్టిస్తూ మమతను పండించే నేలను కావాలన్నా, అంటే ఒక చినుకునై నేలను చేరాలన్నా, లేకపోతే దళపతి విజయ్ అట్నుంచి, కోగంటి విజయ్ ఇట్నుంచి.
మెజారిటీ. ఇప్పుడు చెప్పబోయే లేదా ఉటంకించే కొన్ని పాదాలు ఒకటే అయి ఉంటే అది ఆ కవి గొప్పతనం. అది మీరు సహృదయంతో స్వీకరించాలని కోరుతున్నాను. నేను డాక్టర్ని, కానీ వారు భాషలో డాక్టర్లు, ముగ్గురును. అటుపక్క ఆయనేమో ఇంగ్లీషు, ఇటుపక్క మేడం గారు జోసుల కృష్ణబాబు గారు తెలుగులోను. ముగ్గురు డాక్టర్ల మధ్య ఒక మామూలు డాక్టర్ మాట్లాడుతున్నారు ఇవాళ ఉంటుంది కదా. అటువంటి ఒక మార్క్ ఆయన అని చెప్పేటువంటి ప్రత్యేకత కలిగినటువంటి ఈ పదాలనే మళ్ళీ నేను చెప్తున్నాను. కవి అనిపించుకోవడం కోసమే రాసిన లాంటిది కాని కవిత రాస్తారు ఆయన. మాటలని కవిత్వపు కలకండ చేసేలాంటి కవిత రాస్తారు. అది ఆయన గొప్పతనం. ఆయనలో చాలా సంతోషించగలిగినటువంటి, మనందరం కూడా మరోసారి ఆలోచించగలిగినటువంటి విషయం ఏమిటి అంటే, ఆయన ఆంగ్ల ఉపాధ్యాయులు. అంటే భాషని విద్యార్థులకు కానీ లేదా ఉపాధ్యాయుల యొక్క బృందాన్ని శిక్షణ తరగతుల్లో కానీ వహించేటప్పుడు చాలా దగ్గరగా చూసి, మేడం ఇందాక చెప్పినట్టు అనువాదాల గురించి చెప్పినట్లు, ఒక విడదీయలేని సమూహం, అనిర్వచనీయ ఆనందం, దే రిప్రజెంట్. అది ఎటువంటి అవి ఆ పక్షులు దేన్ని తెలియజేస్తున్నాయి? అనిర్వచనీయమైన ఆనందాన్ని తెలియజేస్తున్నాయి. ఎలా? సామూహికంగా కలిసి ఎక్కడ పడితే అక్కడ ఎగురుతూ, ఏ ఎల్లలను ఏ హద్దులు లేకుండా ఏకాండిగా ఎగురుతూ ఉండడం. నీలి ఆకాశం అంత ప్రపంచంలో స్వేచ్ఛని తాగి బతికే నిజమైన జీవితం మాది అన్నట్టుగా కవికేసి చూసిందిట. ఇవాళ యుద్ధ వాతావరణంలో అటు నిజంగానే శతఘ్నులతో యుద్ధం చేసుకున్నా, ఇటు ఇప్పుడే మన కవిశిఖామణి గారు చెప్పినట్టు గీత గీసి మీరది మేమిది, మీకు మీరే మాకు మేమే అని ఒక గీతలు గీసుకున్నా మనుషులు విడిపోతున్నారు, పక్షులు ఎప్పటికీ విడిపోవు. అవి ఎప్పుడు ఒకే సమూహంగా ఉన్నాయి. వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటి దాన్ని ఆయన ఈ కవితలో మనకి తెలియజేశారు. నిరుపమానమైన ఈ నీతి వాక్యం తెలుసుకుంటే మనిషి తనకు తాను సంస్కరింపబడతాడు. ఇకపోతే ప్రతీకాత్మత గురించి కొన్ని ఉదాహరణలు చెప్తాను. సముద్రం గురించి చాలా వర్ణనలు వింటాం, పోలికలు చూస్తాం. శిఖామణి గారు ఇక్కడే ఉన్నారు. సంపుటి ఆవిష్కరణ పరిచయం ఈ వేదిక మీదే జరిగింది. 2017 తర్వాత ఇంగ్లీషు, తెలుగు కథలు ఇవన్నీ చేస్తూ మళ్ళీ 3వ కవితా సంపుటి ఎవరిది చూపు కూడా ఇక్కడ జరగడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. నాకు చాలా ఆనందంగా కూడా. ఎందుకంటే ఇంతమంది సాహితీ ప్రియులు ఒక చోట చేరి వేసవి తాపాన్ని కూడా లెక్క చేయకుండా కవిత్వ దాహంతో తమ దాహాన్ని తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి ఈ సభని ఇంత విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు నమోవాదాలు. నేను దాదాపుగా 1984 నుంచి కూడా స్టూడెంట్హుడ్ నుంచి కూడా కవిత్వం రాస్తున్నాను. మా ఇంగ్లీష్ గురువు గారు సోమంచి పూర్ణచంద్రరావు గారు నన్ను చాలా అనేక దశల్లో తీర్చిదిద్దిన వ్యక్తి. ఆ తర్వాత యూనివర్సిటీ స్థాయిలో ప్రొఫెసర్ రంగన్, ప్రొఫెసర్ టీవీఎస్ అనే వ్యక్తులు నన్ను స్వయంగా నా కవితల్ని, ఇంగ్లీషు తెలుగు కవితల్ని విని నన్ను ప్రోత్సహించి నాకు సూచనలు ఇచ్చి ఒక మార్గానికి చేరేట్టు చేశారు. అప్పటి నుంచి కవిత్వం రాస్తున్నా కానీ నేనేమి వాటిని ప్రచురించలేదు. 2000 సంవత్సరంలో ప్రముఖ కవి గుడిహాళం రఘునాథం అనే ఆయనతో కలిసి నేను పెద్దపల్లి కాలేజీలో పనిచేయడం జరిగింది. ఆయన నా కవితల డైరీ చూసి నువ్వు ఎందుకు ప్రచురించడం ఇప్పటికే లేట్ అయిపోయిందని పత్రికలకు పంపడానికి ప్రోత్సహించారు. అలా ప్రచురణ మొదలైంది. తర్వాత 2012లో కొప్పర్తి వెంకటరమణమూర్తి గారు నా కవితలు చదివి నువ్వు ఇప్పటికే పుస్తకం తేవడం లేట్ చేసావు,
ఇప్పటికైనా చేయమనడం, తర్వాత నా పిహెచ్డి డిలే కావడం, ఇలాంటి సమస్యల తర్వాత నేను 2017లో మొదటి పుస్తకాన్ని తేవడం, దాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం, తర్వాత కాలానుగతంగా వచ్చిన కవిత్వం, కథలు. ఇది సంక్షిప్తంగా నా సాహిత్య చరిత్ర. కవిత్వం అంటే ఏదో కూర్చొని కాపీ రైటింగ్ చేసినట్లు ప్రాక్టీస్ చేసేది కాదు, అక్కడ ఇక్కడ చదివి దాన్ని అటు ఇటు మార్చి రాసేది కాదు. నా దృష్టిలో కవిత్వం అంటే మనసు తపన పడి ఒక భాషని వెతుక్కుని గుండెని కదిలించి మనసుని రగిలించి మేధని రగిలించి ఆలోచనాత్మకంగా చేసేదే కవిత్వం. ఎట్లా పడితే అట్లా రాసేసి అది కవిత్వం అంటే నేను ఒప్పుకోలేను, చదవలేను కూడా. నేను అలా చాలా మనసుకు దగ్గరగా తీసుకున్న కవులు చాలా తక్కువ మంది. ఒక శిఖామణి గారు కానీ, ఒక కొప్పర్తి, ఒక పాపినేని శివశంకర్, ఒక దేవిప్రియ, ఒక అఫ్సర్, అలాగే కోడూరి విజయ్ కుమార్, ఇలాంటి కొంతమంది మంచి కవులు, వాళ్ళని నేను నిత్యం చదువుతాను. నా కవిత్వాన్ని ఎవరితోనూ పోల్చుకునే ఇష్టం నాకు ఉండదు. ఎందుకంటే నేను అంటే అడుగుతోంది పాప, నేను అంటే కొంచెం అమ్మ, కొంచెం నాన్న, కొంచెం తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, నువ్వు పుట్టిన ఊరు, కొంచెం నువ్వు పెరిగిన ఇల్లు చెప్పాను నేను. మరి నా బొమ్మలు, చాక్లెట్లు నవ్వాను నేను. ఇంకా నీ నవ్వులు, కన్నీళ్ళు, నీ జాలి, నీ ప్రేమ, మరి నా బుజ్జిబుగ్గలు, నా బొగ్గమూతి మళ్ళీ నవ్వాను. నీ అలక, నీ కోపం వింటూనే ఉన్నట్టుండి అడిగింది నవ్వుతూ, నేను అంటే నువ్వు కూడా కదా. ఉన్నట్టుండి నాకేదో అర్థమైంది. అవును, నేను అంటే నువ్వు కూడా అన్నాను నేను, కంటి చివర మెరిసిన జ్ఞానాన్ని అందుకుంటూ. ఇది నేను అంటే.